వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. వక్ఫ్ బిల్లు ఆమోదం పొందటం అంటే ఇక ముస్లిం మత సంస్థలు ఏదైతే ఆస్తులు కలిగి ఉన్నాయో ఆ ఆస్తులన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి హక్కు కలిగిందన్నమాట. గతంలో ఏముండేదంటే వాళ్ళకు తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులైనా సరే ఈ బిల్లు వల్ల జరిగేటటువంటి పరిస్థితులు ఏంటంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులైనా సరే వాళ్ళు మళ్లీ వచ్చేసి అధికారి దగ్గరకు వచ్చేసి రుజువు చేసుకోవాలి, ఈ ఆస్తులు మావి, ఈ ఆస్తులు ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు అని చెప్పేసి రుజువు చేసుకోగలగాలి. అది గతంలో గాని ప్రభుత్వం గాని ఏదైనా కేటాయించింది గాని అయితే మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. అదొకటి. రెండోది, గతంలో ఈ ఆస్తులు వాళ్లకే చెందినవా కాదా అని నిర్ణయించడానికి కలెక్టర్ గారు నిర్ణయించేవాడు. ఇప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి కాకుండా అదే స్థాయికి చెందినటువంటి ప్రత్యేక అధికారిని నియమిస్తారంట. అంటే ప్రభుత్వం తమ కంట్రోల్లో తీసుకుంటుంది. ప్రభుత్వం అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఒకటి. అంటే పూర్తిగా చేతుల్లోకి తీసుకోవటం. ఇక మూడవ అంశం ఏంటంటే గతంలో ఏదైనా సరే ఈ భూ వివాదం గాని వస్తే 6 నెలల లోపు పరిష్కారం చేసి తీరాలి. కానీ ఇక్కడ అవసరమైతే ఎక్కువ కాలమైనా తీసుకుంటాం, అంటే స్వాధీనం చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టాం అనేటటువంటిది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి మత రాజ్యాన్ని నడుపుతా ఉంది. ముస్లింలకు వ్యతిరేకంగా అత్యధికంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటా ఉంది. ఇది ఇంతటితో ఆగిద్ది అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే కూటమితో చేతులు కట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ అందిస్తుంది మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ సర్వే చేసి పక్కాగా భూమికి భద్రత కల్పిస్తే అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలనే తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడితే దాన్నే బ్రహ్మాస్త్రంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇదిగిదిగో మీ పొలాల గట్ల రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ గీయించుకున్నాడు, ఈ భూములు త్వరగా లాగేసుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి ప్రజలని, ముఖ్యంగా రైతుల్ని అదరగొట్టి బెదరగొట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున లౌకిక రాజ్యం అనేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి భావానికి తూట్లు పొడుస్తూ మతాలలోకి కూడా చొచ్చుకుపోతా ఉంది ప్రభుత్వం. మతాల పేరుతోటి వాళ్ళ దగ్గర ఆస్తులు మిగిలిపోయి ఉన్నాయనేటటువంటి పేరుతోటి ఆస్తులు లాక్కోవడానికే ఈ బిల్లును తీసుకొచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములను రైతులకు భద్రత కల్పించడం కోసం చేస్తేనేమో ఆయన మీద దుర్మార్గమైన ప్రచారం చేసే భూములు లాక్కుంది, అధికారాన్ని లాక్కుంది. ఈ రోజున మేము దాన్ని రద్దు చేస్తామంటూ పరోక్షంగా ఇలాంటి పనులు చేసి మతాలలో కూడా చొరబడి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే ఇటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ మీద ఏడ్చేస్తుంది. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో రాజ్యసభలో మద్దతు ఇచ్చారు, లోక్సభలో ఇవ్వలేదు, లేదా లోక్సభలో మద్దతు ఇచ్చారు, రాజ్యసభలో ఇవ్వలేదు, ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంది. వాళ్ళు బయటకు వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ అధినేత ఆయన ఇచ్చినటువంటి లేఖను బయట పెట్టినా గానీ మీడియాలో తనకున్నటువంటి ఆధిపత్యం ద్వారా ఈ ముస్లింల ఓట్లను పొందటం కోసం మేమే కాదు వాళ్ళు కూడా తప్పు చేశారన్నట్టుగా తప్పుడు ప్రచారానికి దిగింది. అది వేరే సంగతి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలు గాని మనం చూస్తే ఇది ఇంతటితో ఆగిద్ది అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే ఆ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందినటువంటి దాంట్లో
ఒక ఆంగ్ల పత్రికలో నేను చదివాను. ఆంధ్రపత్రికలో ఏం రాసిందంటే 7,000 కోట్ల ఎకరాలు క్రైస్తవ మిషనరీస్ కి బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించింది అని చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ కన్ను వాళ్ళ మీద పడిద్ది అనమాట. అంటే ఆ భూములన్నింటినీ అక్కడ ఒక రకంగా ఇప్పుడు మతాన్ని ప్రేరేపించకుండా, అత్యధిక సమాజం హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి సమాజం కాబట్టి మరి ఏదైతే అటు ముస్లింలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవటం ఒక ఘోరమైతే, ఒక నేరమైతే, ఈ రోజున క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా, అంటే మతాలలోకి, మత స్వేచ్ఛలోకి పూర్తిగా చొరబడ్డారు. సనాతన హిందువులారా మీకు చెప్తున్నాను, ఇది ముస్లింలతోటో క్రైస్తవులతోటో ఆగదు. హిందూ ఆస్తులను కూడా కబ్జా చేస్తారు. ఇది మనకెందుకులే, మనకు సంబంధించిన సమస్య కాదులే అని మీరు ఊరుకుంటే, లౌకిక రాజ్యం అనేటటువంటి ప్రభుత్వం మత స్వేచ్ఛలోకి అడుగు పెడితే ఎంతవరకైనా దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకందరికీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరిట ఎన్నో భూములున్నాయి, ఎన్నో ఆస్తులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారంలోకి వచ్చినప్పుడే ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి, ఈ భూముల్ని ప్రభుత్వానికి వాడుకోవడానికి, ఈ భూములను అమ్ముకొని ప్రభుత్వ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే భక్తుల నుంచి, దాతల నుంచి విపరీతమైన నిరసనలు విపక్షాల నుంచి వచ్చిన తర్వాత ఆగిపోయాడు. దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇకపై ఏ ప్రభుత్వం కూడా ఆస్తుల జోలికి వెళ్లకూడదు, శ్రీవారి ఆస్తులని అమ్మడానికి కానీ అవకాశం లేకుండా ఆయన ఒక చట్టం చేశాడు. చట్టం చేయబట్టి అది ఆగింది. లేకపోతే బహుశా ఈ పాటికే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆస్తులు అమ్మటంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రభుత్వానికి చెందినటువంటి చక్కెర ఫ్యాక్టరీలను మరి బఠానీల్లాగా, చాక్లెట్ లాగా